హాయ్ హలో ఈరోజు మనం మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర వేసాను. జీలకర్ర కొంచెం వేగాక దాంట్లో నేను ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కూడా బాగా వేగి కొంచెం రెడ్డిష్ కలర్లో రావాలి. రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత ఇలా నేను కలుపుకున్నాను. ఆనియన్ మనకు ఒకవేళ తొందరగా వేగిపోవాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత నేను కొంచెం అల్లం పేస్ట్ వేసాను, బట్ చూపించడం మర్చిపోయాను. ఆ తర్వాత అది మగ్గిన తర్వాత టమాటో వేసి టమాటో కూడా బాగా మగ్గిపోయి ఇలా ఆయిల్ బయటికి రావాలి. వచ్చాక ధనియాల పొడి అండ్ దాని తర్వాత నేను టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి. సో కారం వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ మీ రుచికి తగినంత మీరు వేసుకోవచ్చు, లేదంటే లాస్ట్కి కూడా కొంచెం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది మొత్తం కలిపేసుకొని కొంచెం దగ్గరికి మగ్గిపోయేదాకా చూసుకొని ఇప్పుడు నేను గరం మసాలా వేసాను. మష్రూమ్స్ నేను క్లీన్ చేసుకుని ఇలా పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత నేను ఈ మష్రూమ్ బాగా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత నేను దాంట్లో కొంచెం మిరియాల పొడి యాడ్ చేశాను. మిరియాల పొడి యాడ్ చేసి నేను మూత పెట్టేశాను. సో లాస్ట్కి దగ్గరికి మగ్గిపోయాక మనకి ఇది కర్రీ చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. అండ్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు. ప్లీజ్